పరిపాలనా దక్షత ఇదే పదం పదే పదే చంద్రబాబు గారికి రైట్ చేస్తూ 2014 అధికారంలో రావడానికి కారణమైంది, 2024 అధికారంలో రావడానికి కారణమైంది. బట్ 2014-19లో తను చెప్పినటువంటి మరి అదే పరిపాలనా దక్షతతో రుణమాఫీ చేయలేకపోయారు, సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయారు, డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయారు. అదే సందర్భంలో పరిశ్రమలు ఏమైనాయి, ఎట్లా వచ్చినాయి అనేది ఆయనే చెప్పారు. ఒక్క పరిశ్రమని రానివ్వలేదు, మొత్తం గుజరాత్ పట్టుకుపోయారనేసి. అదే సందర్భంలో ఆర్థిక పరమైనటువంటి అస్తవ్యస్తత దుర్మార్గంగా ఉందని చెప్తూ దానికి కారణం కూడా నరేంద్ర మోడీ మీదకి తోసేసి కూర్చున్నారు. మరి పరిపాలన దక్షత ఎక్కడుంది? కేంద్రం కనుక డబ్బులు ఇవ్వకపోతే అయినా కూడా పరిపాలన నడపడం అన్నటువంటిది జరుగుతుందా? కాకపోతే ఇచ్చేటటువంటిది సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. కేరళ లాంటి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి, బెంగాల్ లాంటి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి, ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి, తమిళనాడు లాంటి ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయి? మరి పరిపాలనా దక్షత అనేది వాళ్ళదా లేకపోతే మన దగ్గర ఉన్నదా? ఎందుకంటే అక్కడంతా ఎప్పుడు యాంటీ మోడీ లేకపోతే యాంటీ కేంద్ర ప్రభుత్వాలే నడిచినాయి. అయినా కూడా మరి అవి సస్టైన్ ఎప్పుడు కూడా లోకల్గా ఉన్నటువంటి పార్టీ వలన లేకపోతే పరిపాలనా దక్షత మాకు ఉందనేసి చెప్పుకోలేదు. పరిపాలనా దక్షత అనేటటువంటి పదం పదే పదే వినిపించేది ఇక్కడే. బట్ ఇక్కడ కవర్ చేసుకురావడానికి ఒక మీడియా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్సైజ్ లెక్క తప్పింది. వాస్తవంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పాలసీ అద్భుతంగా కనిపెట్టాం. ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటిది ఎక్కడా లేదు. డబ్బులు వస్తాయి, అట్ ద సేమ్ టైం ప్రజలకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మద్యంతో ఆరోగ్యం మెరుగుపడడం ఏంటో ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్కడో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ అలాగే రాస్తున్నారు కాబట్టి మనం నమ్మాలి. అదేదో మద్యం తాగితే కనుక హెల్త్ డ్రింక్ అన్నటువంటి తరహాలో ప్రచారం చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన మీడియాలో ఉంటాం వాళ్ళు. దానికి తోడు ఎక్సైజ్ లెక్క తప్పిందంటూ ఒక వార్త రాసుకొచ్చారు. ఏంటంటే మద్యం పాలసీని అమల్లోకి తెచ్చే క్రమంలో ఎక్సైజ్ శాఖ తీసుకున్న తొందరపాటు నిర్ణయం అనేది ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సరైన కసరత్తు లేకుండా లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ మీద ఆ శాఖ వేసిన అంచనాలు లెక్క తప్పింది. దీంతో పాలసీ అమల్లోకి వచ్చిన 3 నెలల తర్వాత దాన్ని సవరించాల్సి వచ్చింది. తాజా కేబినెట్ సమావేశంలో మార్జిన్ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. వినియోగదారులపైన కొంతమేర భారం పడబోతుంది. లైసెన్సులకు 14% మార్జిన్ ఇస్తామని ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకోగా అందుకు అనుగుణంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా మద్యం లైసెన్సులకు ఇష్యూ ప్రైస్ మీద మార్జిన్ ఇస్తారు. మద్యం సీసా మీద అన్ని రకాల పన్నులు వేసిన తర్వాత వచ్చేదాన్ని ఇష్యూ ప్రైస్ అంటారు. ఇష్యూ ప్రైస్ తర్వాత లైసెన్సులకు ఇచ్చే మార్జిన్ మరో పన్నుగా ఉంటుంది. రెండు కలిపితే ఎంఆర్పీ అవుతుంది. అక్టోబర్లో అమల్లోకి తెచ్చిన మద్యం పాలసీలో ఇష్యూ ప్రైస్ మీద 20% లైసెన్సులకు మార్జిన్గా ఇస్తామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. అన్నట్టుగానే ఇస్తుంది, కానీ వాస్తవంగా చూస్తే వారికి 10% మార్జిన్ వస్తుంది. లెక్క ఎక్కడ మారిందంటే ఇష్యూ ప్రైస్ నిర్వచనాన్ని ఎక్సైజ్ శాఖ మార్చేసింది. మొత్తం పన్నులపై 20% మార్జిన్ ఇస్తారని భావించిన వ్యాపారులు లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ లాభాలు రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనకు దిగే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సవరణలు చేస్తోంది. మార్జిన్ పెంచడం వల్ల సుమారు 1000 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది. దీంతో ఆ నష్టాన్ని నివారించేందుకు ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ఎంఆర్పీ 150 రూపాయలు దాటిన బ్రాండ్ల మీద 10 రూపాయల ధర పెంచేలా ఓ ప్రతిపాదన చేసింది. అన్ని కేటగిరీలకు 14% మార్జిన్ ఇస్తూ 150 రూపాయలు దాటిన బ్రాండ్ల మీద 10 రూపాయలు పెంచితే ప్రభుత్వం 135 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. క్వార్టర్ 99 రూపాయల బ్రాండ్లు మినహా అన్నిటిపైన 10 రూపాయలు పెంచి 14% మార్జిన్ ఇస్తే 320 కోట్ల అదనంగా ఆదాయం వస్తుంది. 150 రూపాయలు దాటిన బ్రాండ్ల మీద 10 నుంచి మార్జిన్ 2 కేటగిరీలుగా 14% అమలు చేస్తే 220 కోట్ల ఆదాయం పెరుగుతుంది. దీని మీద ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది అంటే రేటు పెంచబోతున్నారు, అది కవర్ చేస్తున్నారు. మద్యం ధరలు పెంచబోతున్నారు, అది కవర్ చేస్తున్నారు. 99 రూపాయలు అని చెప్పేటటువంటిది మాత్రం ఏదో వాళ్ళు 1000 అమ్ముతే అందులో ఒక 5-10 అమ్ముతున్నారు. ఇవి దాని వరకు అట్లా ఉంచుతారు. ఎందుకంటే 99కి మద్యం ఇస్తున్నామని చెప్పుకోవడానికి. అదే సమయంలో మద్యం ధరలు పెరగబోతున్నాయి. వాళ్ళకి 20 రూపాయలు ఇస్తానంటే టోటల్గా నువ్వు అన్ని పన్నులతో సహా వేసుకునేది దాని మీద 20 రూపాయల మార్జిన్ కావాలి. కానీ మొన్నటిదాకా 7 ఏంటి, ఆ తర్వాత 9 ఏంటి, ఇప్పుడు 14 ఏంటి, దీంట్లో కూడా మళ్ళీ తగ్గుతుంది అంటే ఏంటి, దానికోసం రేట్లు పెంచడం ఏంటి? అనుభవము, సమగ్రమైన పరిజ్ఞానం ఇదంతా ఉందని చెప్పే చోట ఇదంతా జరగలేదా? అంటే జరిగిపోతూ ఉంటుంది. ఫెయిల్ అయితేనేమో అధికారులు తప్పు, సక్సెస్ అయితేనేమో చంద్రబాబు గారు గొప్పతనం. అదే మన వార్తల యొక్క వ్యవహార శైలి.